ఏం ఆపండి మయ్య చెప్పి ఇది వచ్చేసి పవర్ ఆన్ అయిపోతుంది మేడం. ఇంకా మనకు కావాల్సిన ఆప్షన్ రొటేట్ అవ్వదు. ఇంకా లైట్ వస్తుంది సార్. ఓకే, క్లాతింగ్ బట్టి పెట్టేసుకోవాలా? ఫస్ట్ ఆప్షన్ మిక్సీ డైలీ. ఇది వచ్చేసి 1 అవర్ టైం ఉంటుంది. 5.0 అంటే 5 kgs, 40 డిగ్రీ టెంపరేచర్. ఇది RPM అనమాట, 800. దీంట్లో వచ్చి 5 జతలు వేసుకోవాలి. తక్కువలో ఉన్నప్పుడు దీంట్లో పెట్టండి 5 జతలు, 5 pairs. ఇవి కాటన్. దీంట్లో ఫుల్ లోడ్ వేసుకోవచ్చు. మనకి ఇక్కడ 11 kgs ఉంది కదా, సో 11 kgs వేసుకోవచ్చు. మిక్సీడ్ వేసుకోవచ్చు ఏవైనా? ఏమి వేయచ్చు. రెండు ఏంటంటే రెగ్యులర్గా వేసేవి. తక్కువ ఉన్నప్పుడు మిక్సీ డైలీ పెట్టండి, ఎక్కువ ఉన్నప్పుడు కాటన్ పెట్టండి. ఆ రెండు రెగ్యులర్గా వాడుకోండి. ఇది సింథటిక్ టీ షర్ట్లు, బనీన్స్, లెగ్గిన్స్, నైటర్స్ ఉంటాయి కదా, బనీన్ క్లాత్ టైప్, అవి దీంట్లో సపరేట్గా వేసుకోండి. సపరేట్ వేసుకోవచ్చు. విడిగా అయితే దీంట్లో వేయచ్చు. కొంతమంది సపరేట్గా కావాలంటే సపరేట్ ఆప్షన్ ఇస్తాడు. 5 kgs వేసుకోవాలి. మీకు ఏ ఆప్షన్లో ఇట్లా చూపిస్తుంది, టైము, కేజీస్, టెంపరేచర్. హాట్ వాటర్ వస్తుంది డిఫాల్ట్. మనం క్లిక్ చేస్తే పని లేదన్నమాట, డైరెక్ట్ వచ్చేసా హాట్ వాటర్ వచ్చేస్తుంది. ఇది బేబీ వేర్, చిన్నపిల్లల బట్టలు దీంట్లో వేసుకోండి. 3 kgs వేసుకోవాలి. టెంపరేచర్ దీంట్లో 60 degrees ఉంటుంది టెంపరేచర్. చిన్నపిల్లల బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఒక 5 years లోపు పోయి. ఇది రీఫ్రెష్. ఏదంటే ఓన్లీ ఒక జత వేసుకోండి. కొత్త బట్టలు ఏమంటే వేసుకునే ముందుల బ్యాక్టీరియా ఉంటే కిల్ అవుతుంది. ఇది స్కిన్ అండ్ ప్రింట్స్. ఓన్లీ పెనటం వరకు బట్టలు. ఇది ఫుల్ లోడ్ వేయచ్చు దీంట్లో. ఇది క్రెడిల్ వాష్. ఇది లేడీస్ స్టోన్ సారీస్, వర్క్ సారీస్ వరకు డ్రెస్సెస్ ఉంటాయి, మిర్రర్ వర్క్ సారీస్, అట్లాంటివి దీంట్లో సపరేట్గా వేసుకోవచ్చు. మీరు అవి దీంట్లో వేసారని కనుక ఆ స్టోన్స్ అనేవి బ్రేక్ అయిపోతూ ఉంటాయి. దీంట్లో వేస్తే ఓడదు అన్నమాట. అట్లా 2 kgs వేసుకోవాలి. ఇది బల్కి. బెడ్షీట్లు, డోర్ కర్టన్స్ ఉంటే దీంట్లో పెట్టుకోండి. బెడ్షీట్లు అంటే పల్చటే ఉంటాయి కదా, సింగిల్ కాట్వి, అవి వేయండి 2, 3. దీంట్లో ఏమైనా 2 kgs వేస్తారు వెయిట్. మీరు ఇంకా ఎక్కువ అనుకోండి కాటన్లో పెట్టుకోండి. దుప్పట్లు కానీ బెడ్షీట్లు కానీ 4-5 దుప్పట్లు, బెడ్షీట్లు వేసుకోవచ్చు. ఇది ఎక్స్ప్రెస్ వాష్. మనకు తొందరగా అయిపోవాలంటే 15 minutesలో ఈ ఆప్షన్ ఉంటుంది. 3 జతలు వేసుకోవచ్చు. అంటే లైక్ కొత్త బట్టలు ఉంటాయి, మీరు రెగ్యులర్ వేసుకున్నారు ఈరోజు పండుగ కాబట్టి, ఎప్పటికైనా ఇది చేస్తారు, తక్కువ మురుకుంటుంది కాబట్టి తొందరగా అయిపోవడానికి. లేదు మీరు డైలీ వేర్ వేసే బట్టలే తొందరగా అయిపోవాలి, మురికేం లేవనుకుంటే ఆ ఆప్షన్ పెట్టేసుకోండి. 15 minutesలో అయిపోతుంది. మీకు 20% తడిపడిగా ఉండదు. ఒక 1/2 hour ఎండలో వేస్తే ఆరిపోతాయి అవి. అట్లా చేయవచ్చు. ఇదేంటంటే MyIB యాప్. మనకి ఇంట్లో రూటర్ ఉంటుంది, వైఫై, ఫోన్లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. కొన్ని దీంట్లో లేని ఆప్షన్స్ ఈ యాప్లో ఉంటాయి, ఆపరేట్ చేసుకోవచ్చు. అట్లా వన్స్ ఫస్ట్ బట్టలు వేసిన తర్వాత డోర్ క్లోజ్ చేసేసి ఇక్కడ లిక్విడ్ పౌడర్ వేయచ్చా? ఓన్లీ లిక్విడ్. ఇక్కడ లిక్విడ్ ఈ మిడిల్లో కంఫర్ట్ బ్లూ అట్లాంటిది రివైవ్ అయ్యేది ఒకటి. ఏంటంటే నెలకు ఒకసారి డ్రమ్ క్లీనింగ్ పౌడర్స్ ఉంటాయి, నెలకు ఒక ప్యాకెట్ ఇక్కడ వేయాలి. సో బట్టలు వేసిన తర్వాత లిక్విడ్, కంఫర్ట్ వేసుకోండి. మీకు కావాల్సిన ఆప్షన్ పెట్టుకోండి, ఎన్ని బట్టలు వేసారో దానికి తగ్గట్టుగా ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టేసి స్టార్ట్. ఇది క్లిక్ చేస్తే స్టార్ట్ అయ్యింది. డోర్ లాక్ అయిపోయింది చూడండి, ఇంక రాదు. సపోజ్ మీరు మధ్యలో ఒక క్లాత్ మర్చిపోయారు, అది మళ్ళీ యాడ్ చేయాలనుకుంటే ఇదే బట్టన్ స్టార్ట్ పెట్టిన బట్టన్ ఇంకోసారి క్లిక్ చేయండి, పాజ్ అవుతుంది, డోర్ వచ్చేస్తుంది. అట్లా ఒకసారి ఏంటంటే వాటర్ సౌండ్ వచ్చింది, ఇట్లా పాజ్ కొట్టగా సౌండ్ వస్తుంది. అట్లా రాలేదంటే కనుక మీకు డోర్ తీయద్దు, ఎందుకంటే వాటర్ ఫుల్గా ఉంటాయి ఒక్కొక్కసారి, అప్పుడు డోర్ రాదు. ఒక్కోసారి వాటర్ అయిపోతే ఇక్కడ ట్యాపర్ ఏదైనా చూపిస్తుంది, ఆగిపోయి అలాగే ఉంటుంది. మీరు అప్పుడు పాస్ చేసుకొని వాటర్ నిండుగా ఉన్నప్పుడు మళ్ళీ స్టార్ట్ కొట్టండి. ఇక్కడ పాస్ చేసేదంటే ప్రోగ్రామ్ ఎక్కడైతే ఉందో అక్కడే ఆగుతుంది. లేదు మీరు ఇక్కడ ఆఫ్ చేశారు అనుకోండి, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ ఫస్ట్ ఓకే. డ్రమ్ క్లీనింగ్ పౌడర్లు ఉంటాయి, ప్రతి నెల ఒక ప్యాకెట్ వేయాలి. ఇది వచ్చేసి టబ్ క్లీన్. మనం పవర్ ఆఫ్ చేసి ఆన్ చేయగానే ఇక్కడ టబ్ క్లీన్ ఆప్షన్ కనపడుతుంది, ఇది లాంగ్ ప్రెస్ చేయండి. టబ్ క్లీన్ ఆప్షన్ వస్తుంది. ఒక ప్యాకెట్ టబ్ క్లీన్ ప్యాకెట్ ఇక్కడ వేసేసి స్టార్ట్ కొట్టండి. ఎందుకంటే క్లీనింగ్ పౌడర్ ఏంటంటే మన బట్టలో మట్టి, వాటర్లో వచ్చే మట్టి అంతా డ్రమ్ చుట్టూ పేరుకుపోతుంది.
అది క్లీన్ అవ్వడానికి ఈ టప్ క్లీన్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఆ ప్యాకెట్ వేసుకోవాలి. డ్రమ్ క్లీనింగ్ పౌడర్ ఉంటుంది ఐఎఫ్బేబీ, అవి వేయాలి, నెలకు ఒక్కసారి వేయాలి. లేదంటే మీకు మురికి అంతా పోదు, లోపల అంతే ఉంటుంది, బుర్రలాగా స్మెల్ వస్తూ ఉంటుంది, వాష్ క్వాలిటీ కూడా ఉండదు. క్లీనింగ్ పౌడర్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. మీకు బోర్ వాటర్ కనుక వెనకాల ఫిల్టర్ కూడా ఉంటుంది, ఆ ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా వైఫై మోడల్ కూడా సెన్సర్లు తొందరగా పోతుంది. మీరు క్లీనింగ్ అనేది కంపల్సరీ ఉండాలి దీనికి. క్లీనింగ్ పౌడర్ అయితే మ్యాండేటరీ, ఫిల్టర్ అనేది మీరు వాటర్ని బట్టి చూసుకోవచ్చు. బోర్ వాటర్ ఒక్కోసారి సమ్మర్లో ఫిల్టర్ పెట్టుకుంటే బెటర్. హే బోర్ వాటర్ అయితే ఫిల్టర్ కొన్ని యూస్ అయితే